ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. అనంతపురంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం ప్రమాణ స్వీకార అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంఎస్ రాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట్ల శబరి వరప్రసాద్తో పాటు నూతన కమిటీకి ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చించి ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పరిశ్రమల శాఖకు మంత్రిగా చేశారని కొనియాడారు. ఆర్యవైశ్యులలో 95% మంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారన్నారు. తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తాము పనిచేస్తామన్నారు. దేశ విదేశాల నుండి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్లనే ఇది సాధ్యమవుతుందన్నారు. తమ ప్రభుత్వంలో అభివృద్ధికి తప్ప విధ్వంసానికి చోటు లేదన్నారు. అనంతపురంలో ఆర్యవైశ్యుల సత్రం నిర్మాణం కోసం ఇన్ఛార్జి మంత్రిగా తన వంతు కృషి చేస్తానన్నారు. పరిశ్రమలు పెట్టేవారికి తమ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందన్నారు. స్థానిక పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలన్నారు. ఇక ఆర్యవైశ్యులకు తన తండ్రి టీజీ వెంకటేష్ అన్ని విధాల అండగా ఉండి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతపురం శాసనసభ్యులు శ్రీ దయచేసి ఫోటోలు అయిన వారు పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ సైడ్ మీడియాలో కట్టం జరుగుతుందా? ప్రైవేట్ ఫోటోగ్రాఫర్స్ అందరూ సైడ్ కదా. కార్యక్రమానికి చేసినటువంటి మడకసిర శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారికి స్వాగతం, సుస్వాగతం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అందరూ వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. మాత జై జై వాసవి మాత. ఈరోజు ఆర్యవైశ్య వాసవి మాత సత్యకుమార్ యాదవ్ గారిని సాదర స్వాగతంతో వేదికపై ఆహ్వానిస్తున్నాం. విచ్చేసినటువంటి ఆర్యవైశ్య మహాసభ నాయకులకు అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియపరుస్తున్నాం. దయచేసి ఆశీర్వాదాలు అయినారు, దయచేసి అందరూ జరగవలసిందిగా కోరుతున్నాం. చెప్తున్నారు మరి సారథి భక్తి గారు మరి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు మన సంఘంలోకి. సుబ్బు గారు దయచేసి, శివ గారు దయచేసి
ఎంతో దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి సన్మానంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నూతన కమిటీ తరఫున లక్ష్మీనారాయణ గారిని తీసుకోవాలని సత్కరిస్తున్నాం. పెడుచూరి నాగరాజు గారు రాష్ట్ర న్యాయ సలహాదారు కమిటీ చైర్మన్ శ్రీ పెద్దికొండి సిద్ధార్థ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ చెందోలు మణికంఠ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కొత్త రామకృష్ణ గారు, రాష్ట్ర అదనపు సమన్వయకర్త శ్రీ శరత్ సత్యదేవ్ గారు, చీఫ్ ఆర్గనైజర్ శ్రీ కొప్పులు రామకృష్ణ గారు, వర్కింగ్ కార్యదర్శి సార్ శ్రీ పెడపల్లి వికాస్ అందరూ వచ్చినాకే అందరినీ సాధారణంగా స్టేజ్పై ఆహ్వానిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరపవలసిందిగా పెద్దలు కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య యోజన సంఘం కార్యవర్గ కమిటీ సభ్యులకు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే పెద్దలు వారు చెప్పిన సూచనలు సలహా స్వీకరిస్తూ మనం ముందుకు వెళ్ళాలని ఉంటుంది. పిన్నకోట సతీష్ గారు కొత్త వలస, మాసెట్టి లక్ష్మీ స్వరూప్ గారు గుంటూరు, కోట దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సంఘం నియమాలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య హిందూ సంఘం అభివృద్ధికి పాటుపడాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య హిందూ సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సంస్థ అభివృద్ధికి నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారం అందించాలని శ్రీ వాసవి మాత పాదవ సాక్షిగా కార్యవర్గ సభ్యులు, అసోసియేట్ సభ్యులు, వర్తక వాణిజ్య కమిటీ వీరు ముగ్గురు వారికి అవసరం కోరుతున్నాం. విద్యానిధి అలాగే ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్నిరామ సత్యనారాయణ గారు టీం ఏర్పాటు చేశారు. ఆ టీం కూడా ఇప్పుడు సభ్యత్వం విరివిగా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఏదో పదవులు తీసుకున్నాం, విజిటింగ్ కార్డులో కొట్టించుకున్నాం చేసుకుంటున్నాం. అలాగే మన సంస్థలు కానీ సేవా కార్యక్రమాలు చేస్తూ మనమంతా కూడా ఒక క్రమశిక్షణతో పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఈ సంస్థలన్నిటికీ కూడా గౌరవ చైర్మన్గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యోజన సంఘం నియమాలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యోజన సంఘం అభివృద్ధికి పాటుపడతానని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సంస్థ అభివృద్ధికి నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై బలో వాసవి మాతాకే, జై బలో వాసవి మాతాకే. మనమంతా టీజీ భరత్ గారిని చూడాలి. టీజీ భరత్ గారిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ రామచంద్రన్ గారికి, గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు గారికి, నాకు మా అనంతపురం జిల్లాకి రెండోసారి ఈ పదవి ఇవ్వడం వల్ల మహాసభ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అధ్యక్ష పదవి తీసుకున్నాక ప్రతి జిల్లా నియోజకవర్గాల్లో ప్రమాణ స్వీకారానికి పోయాం. అలాగే ఇప్పుడు నూతన కమిటీ కార్యక్రమం పెట్టాం. ఈ నూతన కమిటీలో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ప్రతి ఒక్కరూ, ప్రతి జిల్లా అధ్యక్షులు వాళ్ళ జిల్లాల్లో ప్రతి ఒక్క వైశ్యునికి మనం సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మనం ఆ ఊరికనే ప్రమాణ స్వీకారాలు చేసే కాదు, మన వైశ్యునికి ఏదైనా ఆపద వస్తే, ఏదైనా కష్టం వస్తే, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే అన్ని విధాల్లో మనము తోడుండి మనము ఈ 2 ఏళ్లలో మనము వాళ్ళకి సేవలు అందించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క ప్రమాణం చేసిన సభ్యులు, జిల్లా అధ్యక్షులకి అందరికీ మనవి. అలాగే ప్రతి జిల్లా అధ్యక్షులు ప్రతి నెల ఒక కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. జనవరిలో అది విడుదల చేస్తాము. ప్రతి జిల్లా అధ్యక్షుల్లో ప్రతి నెల ఒక కార్యక్రమం
చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏ జిల్లా అధ్యక్షుడైతే 2 లక్షలు వసూలు చేస్తారో మహాసభనిగా నా వంతుగా 50,000 రూపాయలు ప్రతి జిల్లాకి ఇచ్చి ఆ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఇప్పుడే పెద్దలు చెప్పారు. దయచేసి మన వయసులు రాజకీయంలో దూరంగా ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు రాజకీయంలో వచ్చి పాల్గొని మనము మన వయసుల్ని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అన్నీ ఎక్కువ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. మనకి సాయం చేస్తారు. దయచేసి మన వ్యాపార రంగంలోనే ఉండి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సభను ఇందులో ముగిస్తున్నాను. టైం అయింది. భరత్ అన్న మాట్లాడాలా. థ్యాంక్ యూ. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శబరి గారికి, అలాగే సభ అధ్యక్షులు జగదీష్ గారికి, అందరికీ ఫస్ట్ వాసవి మాతాకు జై గోమాత. ముందుగా మన ఎమ్మెల్యే అనంతపూర్ లోకల్ ఎమ్మెల్యే స్వామి గారు వచ్చారు. ఆయన ఒక 2 మాటలు చెప్పారు. సార్, ఎలక్షన్స్లో ఆర్యవైశ్యాసు మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాదాపు 95% వారు ఓటు వేసిన వాళ్ళు 95% మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగిందని చెప్పారు. అది వాస్తవం. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఓట్లు వేసిన దాంట్లో 95% మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగిందని ఇది వాస్తవం. ఓన్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏని ఓన్ చేసుకున్నారు. ఈసారి ఆ ఓన్ చేసుకోవడంతో బాధ్యత ఇంకా పెద్ద ఎత్తున పెరిగినట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏమాత్రం చెప్పు చెదరకుండా వచ్చే ఎలక్షన్స్లో 95 to 100% అట్లే ఉండాలంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, స్టేట్ వైడ్ ఇష్యూస్ వచ్చినా, ఆర్యవైశ్య సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఏమన్నా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారికి తీసుకుపోయే బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి అది ఎన్ష్యూర్ చేసే దానికి మాటిస్తున్నా. నేను ఎట్లాంటి సమస్య వచ్చినా, ఏదన్నా వచ్చినా, సార్ ఇది ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ ఉంటుంది, రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, దగ్గరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి నేను మరొకసారి మాట ఇస్తున్నానండి నా తరఫున. అలాగే ఇంకొక మాట చెప్పారు సార్, అనంతపూర్లో మన ఆర్యవైశ్యాస్ కొన్ని కోరుకున్నారు. ఒక ల్యాండ్ కానీ ఏర్పాటు చేసేదానికి పాసిబిలిటీ ఉంటే సత్రం కానీ ఇట్లాంటిది ఏమన్నా చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. టెంపుల్లో సత్రం చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వాళ్ళు ఐడెంటిఫై చేశారన్నారు. యాజ్ అన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నా సైడ్ నుంచి కూడా పుష్ చేసి అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ పుష్ చేసి నా వంతు గ్యారంటీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తున్నానండి. ఎందుకంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ పక్క డిస్ట్రిక్ట్కి రావడం, లేకపోతే ఎక్కడో మనకి ఈస్టో వెస్టో అక్కడ పోయి ఉందనుకో, నార్త్ సైడ్ కోస్టల్లో పడిందంటే ఒకటి చాలా దూరం. మన ఐడియాస్ ఆలోచనలకి దగ్గరగా ఉంటుంది. మనది ఇక్కడ రాయలసీమ ప్రాంతం అయితే మనకు ఆలోచన ఈజీగా ఉంటుంది. కాబట్టి నాకు అది అంటే నేనేం కోరుకోలేదు, బట్ అది ఆటోమేటిక్గా రావడం సో నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పక్కన అనంతపూర్ డిస్ట్రిక్ట్ విషయంలో లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో అకేషన్స్లో ఎప్పుడు చెప్పేవాడిని, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, అదే మా ఫాదర్ ఉంటే కియా కర్నూలుకి వచ్చేదని చెప్పేవాడిని చాలాసార్లు. ఇప్పుడు ఆ మాట చెప్పలేను ఎక్కువ. బట్ రియల్లీ అండి, మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ అయ్యేదానికి ఒకటి నేను చెప్పేది ఏమంటే, ఈ మధ్యనే ఎస్ఐ టీబీలో కూడా క్లియర్ అయింది.
క్యాబినెట్లో కూడా క్లియర్ అయింది. ఆజాద్ గ్రూప్కి సంబంధించిన బస్కి సంబంధించిన బాడీ బిల్డింగ్ ఇక్కడ వచ్చేదానికి ఎలక్ట్రికల్ బస్సెస్ది ఇక్కడే కియా ఫ్యాక్టరీ దగ్గర మనం క్లియర్ చేయడం జరిగింది. దాదాపు 2000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అది 1000 కోట్ల పైన ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నోటి ఉంటాయి. మనకి ఆస్కారం ఉంటుంది మన ప్రాంతం తెప్పించేదానికి, పుష్ చేసేదానికి, ఇక్కడికి కానీ రాయలసీమలో కానీ పుష్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటి, అంతకుముందు మీరు చూస్తే పాత రాజకీయాల్లో ఏమి లేదంటే డైరెక్ట్గా రిలేటెడ్ ఉండే వాళ్ళకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చేవాళ్ళు కాదనమాట. అంటే నేను వ్యాపారస్తుని, ఇండస్ట్రియలిస్ట్ని డైరెక్ట్గా దానికి ఇస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందేమో అని చెప్పి భావించేవాళ్ళు అంతకుముందు. బట్ ఇప్పుడు మన ఆలోచన ఎట్లుందంటే ఆ సబ్జెక్ట్ తెలిసినోడు, ఆ సబ్జెక్ట్లో బాగా ఆరితేలిన వాళ్ళకైతే సబ్జెక్ట్ పైన బాగా పట్టు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించి ఇండస్ట్రీస్లో పోర్ట్ఫోలియో నాకు కేటాయించడం అనేది నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు మన బిజినెస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఇండస్ట్రీస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, బాధలు కష్టాలు ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు అర్థమయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మినిస్ట్రీనే కాకుండా డైరెక్ట్గా రిలేటెడ్ టు మై పోర్ట్ఫోలియో రావడం అనేది నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనం పనులు ఎవరైనా చెప్పినా, అధికారులు చెప్పినా మనకు అర్థమవుతుంది. అని కొట్టకుండా తల తిప్పేదే కాకుండా మనం వాళ్ళు చెప్పిండేది ఏమైనా ఉన్నా కరెక్ట్ చేసేదానికి కానీ మనము అథారిటీగా ఇది కాదండి, ఇది ఇట్లా చేయొచ్చు అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా చంద్రబాబు గారు ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు. ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు చెప్పారు. మీకు చాలామందికి తెలియకపోవచ్చు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఎవరైతే ఎమ్మెల్యేస్ అనుకోండి, వాళ్ళు చెప్పేదానికి మినిస్టర్లు అనుకోండి, పర్సనల్ గురించి కాదు, చెప్పి చేపించాలా, అది వాళ్ళ మాట వినాలా అనే గవర్నెన్స్ మన చంద్రబాబు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే ప్రతిసారి అందరూ అనుకుంటుంటారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏమి అని చెప్పి. దానికి రీజన్ అది చాలా ముఖ్యం అది. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో ఎగ్జాంపుల్స్ మీరు వింటారు. ఏమని మనకు డైరెక్ట్గా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే, సార్ చెప్తే ఎమ్మెల్యే చెప్పినా పని కాలేదు, మినిస్టర్ ఈసారి అట్లా ఉండదు అనే దానికి పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. అలాగే మన సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారు చాలా అనుభవం ఉంది సార్కి. ఓఎస్డీగా వెంకయ్య నాయుడు గారి దగ్గర ఎన్నో ఏళ్ళు పనిచేశారు. మీరు ఈసారి మా మినిస్ట్రీ క్యాబినెట్లో చూస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రెంగ్త్, బలం, ఏదో ఒక ఐడియా, ఎడ్యుకేటెడ్ ఏదో రకంగా చూస్ చేయడం జరిగిందనమాట. సత్యకుమార్ యాదవ్ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఎంతో పనిచేయడం జరిగింది. ఆయనకుండే అనుభవంతో మనకి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పించే విధానంలో కానీ, హెల్త్ సిస్టమ్ డెవలప్ చేసే విధానంలో కానీ గ్యారంటీ ఆయన మార్క్ అనేది క్రియేట్ చేయగలుగుతారని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే ఎప్పుడైనా క్యాబినెట్లో కానీ లేదంటే హౌస్లో మీరు చూసింటారు, అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆయన ఇచ్చే సమాధానాలు కానీ అవన్నీ కూడా చాలా షార్ప్గా ఐడియా ఉండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉండి మాట్లాడే దానిలో ఉంటుంది. కాబట్టి ఆయన మా క్యాబినెట్లో ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాం. మనకు కూడా అట్లాంటి వాళ్ళు ఉంటేనే మన స్టేట్ గ్రో అయ్యేదానికి కూడా అవకాశం. కాబట్టి మన సత్యకుమార్ యాదవ్ గారు మనతో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు, వేదిక చాలా పెద్దది. బట్ ఒక 2 ఇంపార్టెంట్ చిన్న రామ్ సత్యనారాయణ గారు, ఆర్యవైశ్య మహా స్టేట్ ప్రెసిడెంట్ గారు, సుబ్బరాయుడు గారి గురించి చెప్పే పనే లేదు. మా ఫాదర్తో మిత్రులు, నాతో కూడా క్లోజ్గా ఉంటారు. సుబ్బరాయుడు గారికి ఎంత ప్రాబ్లం చేశారో నాకు ఐడియా ఉంది. లాస్ట్ 5 ఏళ్లలో ఎంత సతాయించారో, ఎంత ఫోర్స్ చేసి ఆయనని విత్డ్రా చేయించే దాంట్లో ప్రెసిడెంట్ టైం ఉన్నా కూడా ఫోర్స్ చేసి అప్పట్లో ఉండే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కొంతమంది పుష్ చేసి ఈవెన్ అక్కడ ఉండే బిల్డింగ్ కూడా మా ఫాదర్ది ఫోటో ఉందని చెప్పి బిల్డింగే కూల్చేస్తారేమో నాకు తెలిసి. ఆ రకంగా బిహేవియర్ ఉండేదన్నమాట. లాస్ట్ టైము ఇక్కడ రాజకీయం ఎక్కువ మాట్లాడరాదు కానీ బట్ ఉండే వాస్తవాలు చెప్పకపోతే తెలియదు.
కాబట్టి అది వాస్తవంగా జరిగినది. మహాసభ అనేది పూర్వంలో ఇక్కడ ప్రెసిడెంట్ కానీ ఒక పెద్ద పదవి చేస్తే పార్టీసు ఖచ్చితంగా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించేదండి. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ ఆర్యవైశ్య మహాసభ. అట్లాంటిది కొంతమంది లాస్ట్ టైం దాన్ని మైనస్ చేసేసి చాలా ప్రాబ్లమాటిక్ చేశారు. మరి వైభవం తెచ్చే దాంట్లో మా ఫాదర్ టీజీ వెంకటేష్ గారు కానీ ఇప్పుడుండే కమిటీలో ఉండే ప్రెసిడెంట్ సభ్యులు అందరూ కూడా గ్యారంటీ పోరాడతారని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే మన షణ్ముఖం గారు జనరల్ సెక్రటరీ నెల్లూరు నుంచి, దేవకి వెంకటేశ్వర గారి గురించి చెప్పే పనులే. సత్రాలన్నీ కూడా కొన్ని కోట్లు ఉన్నాయండి. కొన్ని సత్రాల్లో శ్రీశైలం సత్రంలో దాదాపు 30 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఎంత డెవలప్ చేయొచ్చు, లేదా కరెక్ట్ నాయకుడు కరెక్ట్ వ్యక్తి ఉంటే డెవలప్మెంట్ చేసేదానికి బాగుంటుంది. సో దేవకి వెంకటేశ్వర్లు గారు కూడా నాకు తెలిసి ఇంకా ముందు ఇంకా అక్కడ ఉండే డిపాజిట్స్తో కానీ ఇంకా ఎక్కడెక్కడ వీలైతే అక్కడ మన టెంపుల్స్కి సంబంధించి ఎక్కడైతే హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయో అయోధ్యలో కూడా ప్లాన్ చేస్తున్నారని ఇంకా. సో ఇట్లాంటివన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చక్రి గారు, యూ హావ్ డన్ ఎ వెరీ గ్రాండ్ వెల్కమ్. మీరు ఏదైతే పదవులు తీసుకున్నారో ఈరోజు దీంట్లో ఇదే స్ఫూర్తితో వర్క్ చేయాలా, డెవలప్ చేయాలా, ఆర్యవైశ్య యూత్ని డెవలప్ చేసే విధానాలు ఏమున్నాయి, ఏం శక్తికి మనం ట్రై చేసేదానికి ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ అండి. మీరు ఈరోజు స్విగ్గీ, చాలామందికి తెలుసు స్విగ్గీ వచ్చి దాంట్లో ఒక ప్రమోటర్ మన ఆర్యవైశ్యాస్, తెలుసో తెలియదో చాలామందికి. ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, స్విగ్గీ వాల్యుయేషన్ అంటే 1,00,000 కోట్ల పైన ఉంటుంది. 1,00,000 కోట్ల పైన. ఆయన కూడా మన ప్రమోటరు, మనవాడు వైశ్యాసు విజయవాడ నుంచి ఉన్నాడు. చాలామందికి తెలియకపోయిండొచ్చు. అలాగే స్విగ్గీ కాకుండా ర్యాపిడో కూడా మా రిలేషన్, అంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చే ర్యాపిడోలో కూడా ఉన్నాడు. ఆయన కూడా పెద్దగా గ్రో అయ్యేదాంట్లో ఉంది. నాకు తెలిసి ఫ్యూచర్లో ఐపీఓ వస్తే అది కూడా కొన్ని లక్షల కోట్లు వాల్యుయేషన్ అయ్యే లెక్క ఉంటుంది. నేను సార్ ఫస్ట్ టైం అంటే స్ప్లిట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19లో ఫస్ట్ 2-3 ఏళ్ళు సారే చూసుకోగలిగినాం. అంటే ఆయనకి చాలా ఇష్టమైన పోర్ట్ఫోలియో ఇది. సో ఈరోజు మనకి ఇచ్చారు అంటే ఎంత పని చేయాలా అనేది ఆలోచన చేయండి. ఇంకోటి నేను ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంటా, సో ఇట్లాంటి సభలకు కానీ లేదంటే ఆర్యవైశ్యాసి ఎన్నో వనభోజనాలు ఉంటాయి, చాలామంది పిలుస్తుంటారు, లేకపోతే పెళ్ళిళ్ళకి పిలుస్తుంటారు, బర్త్డేస్. మనం 5 ఏళ్లలో ఏమి గుర్తిస్తారు ఫైనల్గా? ఎంత పని చేశాడు భరత్, ఎన్ని పెళ్ళిళ్ళు తిరిగినాడు, ఎన్ని ఫంక్షన్లు అటెండ్ అయినాడు అనేది కాదు. నా పర్ఫార్మెన్స్ ఎక్కడ చూపిస్తాను? ఫైనల్గా భరత్ ఇది చేశాడు, రాష్ట్రానికి ఇది చేశాడు, వాళ్ళ కర్నూలుకి ఇది చేశాడు అనేదే కదా మీరు గుర్తించేది. సో మన టైం అనేది చాలా వాల్యుబుల్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఫస్ట్ 6 months లర్నింగ్ కర్వ్లో పోతుంది, లాస్ట్ 6 months ఎలక్షన్స్ దాంట్లో పోతుంది. ఉండేది 4 ఏళ్ళు. 4 ఏళ్లలో మేము ప్రూవ్ చేసుకునేది చాలా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎక్కడైనా అటెండ్ కాకపోతే అన్యాయంగా భావించద్దని చెప్పేదానికి నా సైడ్ నుంచి వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ వీలైతే ఏది పాసిబుల్ ఉంటే అది అటెండ్ అవుతా. మా ఫాదర్ అయితే ఫుల్గా డివోటెడ్ టు ఆర్యవైశ్య సంఘాలకు కానీ ఇది కానీ ఒక పెద్ద దిక్కుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా ఈజ్ బీన్ ఫాలోయింగ్ అప్. మీరు చూసింటే రోషే గారు ఫాదర్ని సీతమ్మ వారి ట్రస్ట్ గురించి దాదాపు 200 కోట్ల పైన ఉంటుంది. ఇప్పుడే పెద్దలు కొంతమంది చెప్పడం జరిగింది. అది అనుకుంటే స్వాహా చేసేకి 1 నిమిషం పట్టదు. బట్ టీజీ వెంకటేష్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఇది కాపాడుతారని చెప్పి రోషే గారు టీజీ వెంకటేష్ గారికి అప్పచెప్పడం జరిగిందండి. ఈరోజు కూడా సీతమ్మ వారి ట్రస్ట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి ఒకటిగా దాన్ని తీస్తూ సార్ట్అవుట్ చేస్తూ ఫాదర్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, ఏదైనా ఉంటే నా వంతు సహకారాలు అక్కడ ఉంటాయి అనేదే నేను చెప్పబోతున్నాను. సో మీరు అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే సార్ పిలిచినప్పుడు ఇది రాలే అది రాలే అనుకోకుండా మా ఫాదర్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటారు.
నాకు ఎక్కడ వీలు ఉంటే అక్కడ అటెండ్ అవుతుంటా, ఎక్కడ నా సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే అక్కడ సపోర్ట్ ఇస్తానని చెప్పి నేను చెప్తున్నా. అలాగే ఈ మధ్య మన ఇండస్ట్రియల్ పాలసీ గురించి నా డైరెక్ట్ పోర్ట్ఫోలియో గురించి కొద్దిగా మాట్లాడతానండి. మామూలుగా ఇండస్ట్రియల్ పాలసీ అనేది మీరు చూస్తే అంతకుముందు 99 నుంచి 2004లో పాలసీ కానీ ఒక CEO అంటే ఒక చంద్రబాబు గారు తప్ప ఎవరు గుర్తొచ్చేవాళ్ళు లేదు. ఎన్నో రాష్ట్రాల్లో కూడా మనకి ఎవరు కూడా చెప్పేవాళ్ళు కూడా కాదు. ఆయన లెక్క మార్కెటింగ్ చేస్తే ఈరోజు డెవలప్ చేసింది ఆ రోజు విజన్ 2020 అంటే నవ్వినారు అందరూ. ఈరోజు విజన్ 2020 ఈజ్ ప్రూవెన్. హైదరాబాద్ మీ కళ్ళ ముందు కనిపిస్తాం. ఆ రోజు చేసిన విజన్ ఆయన 2020లో ఆయన పెట్టిన అంటే ఐడియాస్ ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఆయన చూసి అన్ని స్టేట్స్ కూడా చాలా కాంపిటేటివ్ కావడం జరిగింది. సో మనకి రాయితీలు కానీ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా లాస్ట్ 10 ఏళ్లలో మనం ఫస్ట్ టైం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు దాదాపు ఒక 3,800 కోట్లు రిలీజ్ కావడం జరిగింది. లాస్ట్ 5 ఏళ్లలో ఖాళీ ఒక 1000 కోట్ల 1,100 ఏదో లేదు. అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా కాదు, మన రూల్ ప్రకారము ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కింద ఇవ్వాల్సి ఉన్న రాయితీలు అది చేయలేదు పోయిన ప్రభుత్వం. అది కూడా డిక్ చేస్తున్నారు. అది కూడా తొందరలో దాన్ని ఏ రకంగా తీసుకోవాలో అడ్వకేట్స్తో మాట్లాడతారు, దాని ప్రకారంగా పోతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈసారి సారు ఎస్క్రో అకౌంట్ తేవాలనుకుంటాం. ఎస్క్రో మెకానిజం అంటే రాయితీలు ఏదైనా ఆ కంపెనీకి వచ్చేది ఉన్నది అనుకోండి, అది డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది. సో గవర్నమెంట్లతో సంబంధం ఉండదు. ఆ ఎస్క్రో మెకానిజం తెస్తే ఇండియాలో ఫస్ట్ మన గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం తేవబోతున్నారు. సో మన ఇండస్ట్రీస్ మన వ్యాపారస్తులు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే లాస్ట్ 5 ఏళ్లలో తడుచుకునే పని లేదు. మనకి ఇప్పుడు ఫ్యూచర్ అనేది అక్కడ అవతల అపోజిషన్కి సీతారాలు అయితే ఉండదు కాబట్టి ఫ్యూచర్ అనేది మనకే ఉంటుంది. ఇక్కడ మీకు ఉండే రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరికైనా తెలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టమనండి, అనంతపూర్లో కాబట్టి పెట్టమనండి. వాళ్ళకి అన్ని సహకారాలు మేము అందిస్తాము. ఇట్లాంటి ఎస్క్రో మెకానిజం కానీ సారి పాలసీ రిలీజ్ చేస్తారంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా వాళ్ళకి ఆ ఫండ్స్ వస్తాయని చెప్తున్నా. సో గోమాతకు సర్వీస్ చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక్కడ అందరి కుల పెద్దలకి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్ మాతాకి. చనిపోవడం జరిగిందంట. యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వంకి ఏమీ సంబంధం లేదు. బట్ అయినా చంద్రబాబు గారు ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చి ఒక్కొక్కరికి 5 లక్షలు డిక్లేర్ చేయడం జరిగింది. ఎక్కడన్నా విన్నారా? ఎక్కడో రోడ్ యాక్సిడెంట్ అయ్యి దానికి తెలుసుకొని అంటే ఎట్లా వాళ్ళు ఉన్నారు ఏమి అని సారే డైరెక్ట్గా ఆలోచించి మంత్రివర్గంతో ఈరోజు కాంపెన్సేషన్ డిక్లేర్ చేయడం జరిగిందంట. ఇప్పుడే మన సత్యకుమార్ యాదవ్ గారు మాకు చెప్పిపోవడం జరిగింది. సో నేను అనేది ఈ గవర్నమెంట్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి. గట్టిగా మీరు ఇట్లే బలోపేతం చేస్తూ అందరికీ చెప్తూ ఫ్యూచర్లో కూడా మన గవర్నమెంట్ ఇట్లే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికో గ్రోత్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఓన్లీ రీజన్ చంద్రబాబు గారు CBN బ్రాండ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రీజన్ దట్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్. అండ్ అక్కడ పెద్దలు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మన ఇండియా అంతా కూడా ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఉందని చెప్పి ఆలోచనతో ఈరోజు మన ఎకానమిక్ గ్రోత్ కానీ ఇవన్నీ చూస్తే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ పైన ఉండడంతో, నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉండడంతో మిగతా రాష్ట్రాలు అవుట్ సైడ్ కంట్రీస్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టలేదు. కానీ మన గ్రోత్ కానీ ఇట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు అక్కడ, ఇక్కడ మన చంద్రబాబు గారు ఉండేదానికి
సౌండ్ ఆఫ్ చేయండి. అందరూ ఒక నిమిషం కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒకే ఒక నిమిషంలో ముగుస్తుంది. పాటగా వెళ్ళాలి. క్రమశిక్షణతో వెళ్ళాల్సిందే కోరుతున్నా. సంఘం ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఆరవయసు సంఘం పాత ఊరు కొత్త ఊరు జిల్లా ఆరవయసు సంఘం నెలమూరు నుంచి వచ్చేసిన ఆరవయసు సోదర సోదరీమణులందరికీ ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేసిన వారందరికీ పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎవరైనా టీజీ భరత్ గారికి సన్మానం చేయాలని చాలా మంది ఆశించినారు. అందరూ వేదిక మీదకి వచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వారి వారి సంఘాల తరఫున వేదిక మీదకి వచ్చి సన్మానం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్